వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సుడిగాలి పర్యటన. ప్రభుత్వ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో సిబ్బందికి సూచనలు. మిషన్ భగీరథ గ్రిడ్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు తాగునీటి కష్టాలు. వేసవి కాలంలో ప్రజలకు సరిపడా మిషన్ భగీరథ తాగునీరు అందక అవస్థలు. వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బిడ్డల బాధ్యత. చండూరు ఆర్డీఓ వందనపు శ్రీదేవి వెల్లడి. కోదాడ మండలం అడ్లూరులో కాంగ్రెస్ వర్గం కాంగ్రెస్ రెబల్ వర్గం మధ్య ఘర్షణలు. గ్రామంలో పోలీసుల బందోబస్తు. నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్. సూర్యాపేటలో అయ్యప్ప జన్మ నక్షత్రం సందర్భంగా అల్పాహారం పంపిణీ. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సిపిఐకి ప్రజలు చేయూతనివ్వాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపు. రేపు సాయంత్రం జరిగే వీర హనుమాన్ విజయ యాత్రను జయప్రదం చేయాలని పిలుపు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఉపాధి హామీ పనులు చేసే చోట కూలీలకు నీడతో పాటు తాగునీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని ఆదేశించారు. వన మహోత్సవం కింద రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు గాను అన్ని గ్రామాలలో మొక్కలు నాటి స్థలాలను గుర్తించాలని, నర్సరీలలో పెంచుతున్న మొక్కల గురించి గ్రామాలలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల అడ్లూరు గ్రామాలలో పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ పనులను తనిఖీ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల అడ్లూరు గ్రామాలలో పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ పనులను నల్గొండ జిల్లా కలెక్టర్ పి చంద్రశేఖర్ తనిఖీ చేశారు. ముందుగా వల్లాల గ్రామంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పెంచుతున్న వన మహోత్సవం నర్సరీని తనిఖీ చేశారు. నర్సరీలో పెంచుతున్న మొక్కలు, వాటి రకాలు, గ్రామ పంచాయతీ ద్వారా వానాకాలంలో నాటనున్న మొక్కల టార్గెట్, మొక్కలు నాటే స్థలాల గుర్తింపు, గృహాలకు పంపిణీ చేసే మొక్కలు, జియో ట్యాగింగ్ తదితర వివరాలన్నింటినీ ఏపీఎం శంకరయ్య, ఏపీఓ జంగమ్మ, వన సేవకుడు తంబయ్య ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి గ్రామస్తులు ఉదయం నడకకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం వల్లాల గ్రామ చెరువులో ఉపాధి హామీ పథకం కింద కూలీలు ఫిష్ పాండ్ తవ్వుతుండగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాస్టర్ ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. ఉపాధి హామీ పనులు చేసే చోట కూలీలకు నీడతో పాటు తాగునీటిని కల్పించాలని డిఆర్డీఓ శేఖర్ రెడ్డిని ఆదేశించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గ్రామంలో కట్టగూరు సుధారాణి అనే లబ్ధిదారు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీని సందర్శించి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం నిర్వహించనున్న గ్రామ సభకు సంబంధించి సర్పంచ్ తిరుపతమ్మ, పంచాయతీ కార్యదర్శి ఇతర అధికారులతో చర్చించారు. గ్రామ సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని గ్రామ అధికారులందరికీ తెలియజేయాలని, అదేవిధంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరినీ గ్రామ సభకు ఆహ్వానించాలని, మినిట్స్ రికార్డు చేయాలని, గ్రామ సభలో ఏమైనా గ్రామ సమస్యలు ఉన్నట్లయితే చర్చించాలని తెలిపారు. కాగా గ్రామానికి సంబంధించి పాఠశాల సమస్యను, విద్యుత్ సమస్యను, పాత బిల్లుల విషయాన్ని సర్పంచ్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ గ్రామంలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ను సందర్శించి యోగా తరగతి గదిని తనిఖీ చేశారు. పాఠశాలలోని తాగునీటి ఆరో ప్లాంట్ పనిచేయడం లేదని తెలుసుకుని తక్షణమే మరమ్మతులు చేయించాలని, పిఎంసి బోర్డు ఏర్పాటు చేయాలని, డ్యూయల్ డెస్క్లను తక్షణమే ఫిట్ చేయించాలని ప్రిన్సిపల్ కృష్ణమోహన్ను ఆదేశించారు. తెలంగాణ మోడల్ స్కూల్ పిఎం శ్రీ కింద ఏర్పాటు చేసినందున మోడల్ స్కూల్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఆదేశించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఇదే మండలంలోని అడ్లూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి కేంద్రంలో ఉన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, షామ్ మామ్ పిల్లల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, తహసీల్దార్ వరప్రసాద్, వల్లాల పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య, ఎంఈఓ సైదులు, తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కృష్ణమోహన్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు. వేసవి కాలంలో ప్రజలకు సరిపడా మిషన్ భగీరథ తాగునీరు అందక అవస్థలు ఎదుర్కొంటున్నారని, మిషన్ భగీరథ గ్రిడ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామాలలో మిషన్ భగీరథ తాగునీరు సరిపడా అందడం లేదని పలు గ్రామాల సర్పంచ్లు ఆందోళన చెందుతూ మండల అధికారుల దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. నాంపల్లి మండల పరిధిలోని స్వాములవారి లింగోటం మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం నుండి ప్రతి గ్రామంలోని ఓవర్ హెడ్ ట్యాంకులకు మిషన్ భగీరథ తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. మిషన్ భగీరథ గ్రిడ్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు తాగునీటి కష్టాలు. వేసవి కాలంలో ప్రజలకు సరిపడా మిషన్ భగీరథ త్రాగునీరు అందక అవస్థలు ఎదుర్కొంటున్నారని, మిషన్ భగీరథ గ్రిడ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామాలలో భగీరథ తాగునీరు సరఫరా జరగడం లేదని పలు గ్రామాల సర్పంచులు ఆందోళన చెందుతూ మండల అధికారుల దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. నాంపల్లి మండల పరిధిలోని స్వాములవారి లింగోటం మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం నుండి ప్రతి గ్రామంలోకి ఓవర్ హెడ్ ట్యాంకులకు మిషన్ భగీరథ త్రాగునీటిని సరఫరా చేయాల్సి ఉండగా, మిషన్ భగీరథ గ్రిడ్ అధికారుల అలసత్వంతో గ్రామాలకు మంచినీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని వారు అన్నారు. ఈ సందర్భంగా నాంపల్లి ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ స్పందిస్తూ త్వరలోనే మిషన్ భగీరథ మంచినీటి సమస్య పరిష్కారం కొరకు మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులతో మరియు రూరల్ వాటర్ సప్లై అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గ్రామాల వారీగా సమస్యలను గుర్తించి నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ వేసవి కాలంలో ప్రజలకు సమృద్ధిగా తాగునీరు అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు. అభ్యంతరం ఏం లేదు కదా. పాత అప్పుడు ఉంది కదా దీనికి ఇచ్చినప్పుడు దాన్ని ఎమ్మడే వేస్తాం. దాన్ని కట్ల కాదు. ప్రస్తుతం మనతో పాటు ఇప్పుడు నాంపల్లి ఎంపీడీఓ గారు పివిఎస్ రామకృష్ణ సార్ ఉన్నారు. సార్ వారితో మాట్లాడదాం. ఇప్పుడు వేసవి కాలంలో గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్యను తీర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అదేవిధంగా గ్రామాల్లో శానిటేషన్ విషయమై ఎలాంటి చర్యలు చేపడుతున్నారో వారు తెలుసుకుంటున్నాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన గ్రామాల్లో వేసవి కాలం సమీపించింది సార్. కొన్ని గ్రామాల్లో నీటి సమస్య కొంత ఏర్పడుతూ ఉంటున్నారు. అక్కడ నీటి సమస్య కోసం గ్రామాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఓకే, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ప్రగతి పాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంలో భాగంగా మార్చి 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు శానిటేషన్ వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో శానిటేషను, అదేవిధంగా ఓహెచ్ఎస్ఆర్ క్లీనింగ్లు, వాటర్ సప్లై లీకేజీలు అలాంటి యాక్టివిటీస్ అన్నీ నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో ఈ యొక్క కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా నెక్స్ట్ జూన్ 12 వరకు ఈ 99 రోజుల ప్రణాళిక జరుగుతుంది. డిఫరెంట్ డేస్లలో డిఫరెంట్ డిపార్ట్మెంట్ వారీగా యాక్టివిటీస్ జరుగుతుంది. అది ఒక రకంగా జరుగుతుంది. నెక్స్ట్ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిన్ననే టీసీ తీసుకున్నారు. రాబో వేసవి దృష్ట్యా ప్రతి గ్రామంలో మంచినీటి ఎద్దడి లేదు, ఉండకూడదు అనే ఉద్దేశంతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేయనున్నారు. దానికి అనుగుణంగా మండలంలో ఉన్నటువంటి ఏఈఆర్డబ్ల్యూఎస్ గారు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలతో నిన్ననే మీటింగ్ తీసుకొని ఏ గ్రామంలో ప్రస్తుతం ఏ స్కీమ్ బోర్డులు పనిచేస్తున్నాయి, ఏవి పనిచేయట్లేదు, అక్కడ వాటర్ ప్రాబ్లం ఎక్కడుంది, మోటార్ రిపేరింగ్లు కావాలన్నా లేకపోతే కొత్త మోటార్ పైప్ లైన్ కావాలా అనే పూర్తి వివరాలు నిన్ననే తీసుకోవడం జరిగింది. అది కలెక్టర్ గారి
నిర్ణయించిన ప్రకారం ఆ యొక్క ప్రతిపాదనలన్నీ కూడా ఈ రోజు జిల్లా పరిషత్ CEO గారికి అందజేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో అక్కడ అత్యవసర పరిస్థితులు అయితే హైరింగ్ బోర్డు తీసుకోవడం కానీ కూడా చేసేదానికి ప్రభుత్వం ప్రతిపాదనలు కొన్ని అవన్నీ కూడా పంపించింది. వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బిడ్డల బాధ్యతని చండూరు RDO వందనపు శ్రీదేవి అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం బుధవారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థలందు 28వ నెల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా చండూరు RDO వందనపు శ్రీదేవి హాజరై మాట్లాడుతూ సమాజంలో పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎలాంటి వారికి సహాయం చేయాలని ఒక స్పష్టతతో 30 మంది సరైన పేదలను ఎంపిక చేసుకొని వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బిడ్డల బాధ్యతని చండూరు RDO వందనపు శ్రీదేవి అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం బుధవారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థలందు 28వ నెల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా చండూరు RDO వందనపు శ్రీదేవి హాజరై మాట్లాడుతూ సమాజంలో పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎలాంటి వారికి సహాయం చేయాలని ఒక స్పష్టతతో 30 మంది సరైన పేదలను ఎంపిక చేసుకొని వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని తెలిపారు. సమాజంలో చాలా మందికి డబ్బులు ఉంటాయి, కానీ దానం చేసే గుణం తక్కువ మందికి ఉంటుందని, ఏదో ఒక నెల కాకుండా 28 నెలల నుండి ప్రతి నెల 1వ తేదీన 30 మందికి నిత్యావసర సరుకులు పంచడం అభినందనీయమని అన్నారు. పని చేయడానికి శక్తి లేకుండా కుమారులు కూతుళ్లు లేని ఒంటరి మహిళలే ఎక్కువగా ఉన్నారని, వృద్ధ తల్లిదండ్రుల ఆలనా పాలన చూడడం బిడ్డల బాధ్యతని గుర్తు చేశారు. చిన్నతనంలో తల్లిదండ్రులు మనల్ని ఏ విధంగా చూశారో మన తల్లిదండ్రులు వృద్ధులయ్యాక మనం అదే విధంగా చూడాలని తెలిపారు. అనంతరం గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్, చండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ మా ఫౌండేషన్ 28 నెలలుగా 9 లక్షల రూపాయల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను, చనిపోయిన పేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని చేస్తూ వస్తుందని తెలిపారు. త్వరలోనే వాటర్ ట్యాంక్ సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ భార్గవ్, ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, పుష్పక యాదగిరి, బోడా విజయ్, బోడా సాయి, గోపి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. నువ్వు కూర్చో మగాక, నువ్వు కూర్చో మరి కింద ఓకే మేడం. ఓకే మీరు కొంచెం ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మరి ఈనాటి 28వ నెల నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని
చేస్తున్నటువంటి మన ఆత్మీయ గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ అండ్ గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ గారు కోడి శ్రీనివాసులు గారు, మరియు మన మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపల్ భార్గవ్ సార్ గారికి, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ కృష్ణయ్య సార్ గారికి, రాధిక మేడం గారికి, అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి ఈ సరుకుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బెనిఫిషరీస్కి నా హృదయపూర్వక నమస్కారాలు, మరి చిన్నారి పిల్లలకు నా ఆశీర్వాదాలు. మరి మన చైర్మన్ గారు నన్ను పిలవడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంత చక్కటి కార్యక్రమం లోపల సరే నేను చేయూతనియ్యకపోయినా కూడా నా చేతుల నుంచి చేయించాలి అనుకున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి చాలామంది ఎవ్వరు చూసుకోనటువంటి వాళ్ళు ఈరోజు చాలామంది కనిపిస్తున్నారు. ఈ సీనియర్ సిటిజన్స్ అంటే వృద్ధులు, తర్వాత తల్లిదండ్రుల సంరక్షణ చూసేటటువంటి కోర్టు కూడా ఆర్డీఓదే, నాదే. చాలా చూస్తుంటా నేను. అందరూ ఉంటారు, ఆస్తులు ఉంటాయి, కానీ తల్లిదండ్రులను చూడట్లేదు. అలాంటివి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేసి మా దాకా రాకుండా వాళ్ళే పరిష్కరించుకుంటే బాగుండేది. లేదు అనంటే పెద్ద మనుషుల దగ్గర కూర్చొనైనా చేసుకుంటే బాగుండేది. కానీ అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత ఎవరైనా సరే పిల్లల మీద కోర్టులకు వెళ్ళడం కానీ, లేదు అనంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ చేయాలని ఏ తల్లిదండ్రికి ఉండదు. కొడుకులు చెడ్డోళ్ళు ఉంటారు, బిడ్డలు చెడ్డోళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు ఉండరు. అది బాధ అనిపిస్తుంది. కానీ మరి సొసైటీలో అవన్నీ జరుగుతున్నాయి. మరి అలాంటి వాళ్ళు, సరే మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదు, కానీ మన చైర్మన్ గారు ఉదార స్వభావంతో ఒక మంచి మనసుతోటి మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇది బంద్ చేయకుండా కొనసాగించాలి అనేసి మీ పక్షాన నేను కోరుతున్నాను. దాని తర్వాత ఇదే కాకుండా ఆయన మంచి మనసుతోటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా చేయాలి అనేసి మరి భగవంతుడు వారికి దానికి కావాల్సినటువంటి మంచి మనస్సు, ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యము, ఆరోగ్యము ఇవ్వాలి అనేసి మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనండి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరులో కాంగ్రెస్ వర్గం, కాంగ్రెస్ రెబల్ వర్గం మధ్య గత 3 రోజులుగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే 3 రోజుల క్రితం గ్రామ సభలో మాటామాటా పెరిగి కర్రలతో దాడి చేసుకున్న ఘటనలో 13 మందిపై కేసు నమోదైంది. గత రాత్రి మరోసారి సర్పంచ్ గువ్వల శిరీష మామ గువ్వల రామ కోటయ్యపై ఉప సర్పంచ్ ఉసిరికాయల శిరీష భర్త కొండలు వర్గం 15 మందితో కలిసి రహదారిపై కాపుగాసి కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి దిగారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరులో కాంగ్రెస్ వర్గం, కాంగ్రెస్ రెబల్ వర్గం మధ్య గత 3 రోజులుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే 3 రోజుల క్రితం గ్రామ సభలో మాటామాటా పెరిగి కర్రలతో దాడి చేసుకున్న ఘటనలో 13 మందిపై కేసు నమోదైంది. గత రాత్రి మరోసారి సర్పంచ్ గువ్వల శిరీష మామ గువ్వల రామకోటయ్యపై ఉప సర్పంచ్ ఉసిరికాయల శిరీష భర్త కొండలు వర్గం 15 మందితో కలిసి రహదారిపై కాపుగాసి కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో రామకోటయ్యకు తీవ్ర గాయాలు అవ్వడంతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పక్కా బాబు
పక్కా బాబు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో నూతన పాలకవర్గం అనంతరం మొట్టమొదటి అధికారిక గ్రామసభ నిర్వహణ ఏర్పాట్లపై సర్పంచ్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు మరియు ప్రత్యేక అధికారులకు సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో నూతన పాలకవర్గం అనంతరం మొట్టమొదటి అధికారిక గ్రామసభ నిర్వహణ ఏర్పాట్లపై సర్పంచ్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు మరియు ప్రత్యేక అధికారులకు సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా అభివృద్ధి సంక్షేమం కొరకు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ సభల్లో వివరించాలని, అదేవిధంగా గ్రామ సభల్లో ఆయా గ్రామాలకు చెందిన అన్ని శాఖల అధికారులు ఈ గ్రామ సభలో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకోవాలని అన్నారు. అంతేకాకుండా వారి వారి శాఖల ద్వారా ప్రజా ప్రభుత్వం అందించిన లబ్ధిదారుల వివరాలను వ్యక్తపరచాలని తెలిపారు. ఇప్పటికే పలు శాఖలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామాలలో శానిటేషన్ ప్రక్రియ, ఇందిరమ్మ గృహ నిర్మాణాలు పూర్తి చేసిన వారికి గృహ ప్రవేశాలు, ఆరోగ్య సేవలు వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా గ్రామ సభలను ఉద్దేశించి గ్రామ పంచాయతీ కార్యదర్శి బాధ్యతగా చేయాల్సిన ఏర్పాట్లను వివరించారు. అనంతరం ఈ సందర్భంగా నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాలలో ఏర్పాటు చేసే ఈ గ్రామసభ ఒక పండుగ వాతావరణం సంతరించుకునే విధంగా గ్రామసభ వద్దకు గ్రామ ప్రజలను ఎక్కువ మంది హాజరయ్యేలాగా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ, తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, డిటి వెంకన్న, ఎంపీఓ చింతపల్లి మధు, మండల వ్యవసాయ అధికారి బండారు శివ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రయ్య, గృహ నిర్మాణ శాఖ ఏఈ గణేష్, ఆర్ఎన్బి ఏఈ వికాస్, గ్రామసభ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ సర్పంచ్లు, అంగన్వాడీ సూపర్వైజర్ వసంత, ఏపీఎం శోభారాణి, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. కుటుంబానికి ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళందరికీ ఐడి నెంబర్ ఇచ్చి వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎవరికైనా రాకపోతే వాళ్ళందరూ ఆధార్ నెంబర్ కానీ సర్వీస్ నెంబర్ కానీ ఏమైనా తప్పున్నా కానీ మళ్ళీ ఎంపీడీఓ ఆఫీసులో ఈ యొక్క దీనికి ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి మళ్ళీ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రథమ స్కీమ్ కాబట్టి గృహజ్యోతి గురించి వివరించవలసి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా గృహలక్ష్మి స్కీమ్. గృహలక్ష్మి స్కీమ్ అనేది మీ అందరికీ తెలుసు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం జరుగుతుంది. ఇది గృహలక్ష్మి స్కీమ్ కింద జరుగుతుంది. అదేవిధంగా రైతు భరోసా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు అర్హులైనటువంటి గ్రామాలలో మనకు
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ద్వారా అర్హులను ఎంపిక చేసి ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అర్హులైనటువంటి వారికి 5 లక్షల విలువ గల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. మన మండలంలో కూడా సుమారు 504 ఇల్లు మంజూరు చేయడం జరిగింది. గ్రామం వారీగా ఎన్ని ఇల్లు మంజూరు అయినది కూడా సెక్రటరీ దగ్గర రిపోర్ట్ ఉంటుంది. దాని గురించి ప్రజలకు తెలియజేయవలసి ఉంటుంది. తర్వాత సన్న రకం బియ్యం బోనస్ సన్న రకానికి ఇస్తున్నాం. అదేవిధంగా చేయూత పెన్షన్ల కింద గతంలో ఉన్నటువంటి పెన్షన్లను ఇప్పుడు చేయూత పెన్షన్స్గా మార్పిడి జరుగుతుంది. అర్హులైనటువంటి వాళ్ళందరికీ ప్రతి మాసము 1వ తారీఖు నుండే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా చేయూత పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ పెన్షన్ల గురించి కూడా వివరించడం జరుగుతుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశించినందున ఈరోజు మండల స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయి అధికారులు, అదేవిధంగా గౌరవ సర్పంచ్ గారు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ స్థాయిలో గ్రామ సభ గురించి నియమింపబడినటువంటి స్పెషల్ ఆఫీసర్స్ తోటి మీటింగ్ పెట్టవలసిందిగా ఆదేశించినారు. ఈ సమావేశానికి హాజరైనటువంటి తహసీల్దార్ గారికి, అదేవిధంగా మండల స్థాయి అధికారులకు, వివిధ గ్రామ పంచాయతీ గౌరవ సర్పంచ్ గారులకు మాట్లాడిన తర్వాత ఆ తర్వాత గ్రామం మీద ఏమన్నా సమస్యలు ఉంటే దాని మీద మనం చర్చ పెట్టుకోవాలి. గ్రామంలో ఇంకా ఏమైనా కావాల్సినటువంటి అవసరాలు ఉన్నాయంటే అవసరాలు, ఇంకా ఏమైనా అవసరాలు ఏమున్నాయి అక్కడ ఆ గ్రామానికి సంబంధించినటువంటి మీద చర్చ పెట్టి ఆ చర్చల ద్వారా గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకోవాలి. తీర్మానాన్ని మినిట్స్ రికార్డులో చేసిన తర్వాతనే అవి మనకు పంపించవలసింది. ఇది అయిపోయిన తర్వాత గ్రామ పంచాయతీలో జరిగినటువంటి పూర్తి సంక్షిప్తంలో ఉన్నటువంటి తీర్మానాలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి అధికారులు వీళ్ళందరూ సంతకాలు పెట్టి ఆ తీర్మానము ప్రతిని ఇక్కడికి పంపిస్తే దీన్ని మనం కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి పంపించవలసి ఉంటుంది. మీకు ఇలాంటి కనీస సౌకర్యాలు గ్రామ పంచాయతీ సమకూర్చవలసి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ సభకు కనీసం 200 మంది అటెండ్ కావాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. మనం జరిగినటువంటి గతంలో జరిగిన సమావేశాలకు వచ్చినా రాకపోయినా అటెండ్ కావాలి. 200 మంది అటెండ్ అవుతారు అని అంటే వేసవి దృష్ట్యా ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీ ఆవరణలో ఎక్కడైతే మనం గ్రామ సభ నిర్వహిస్తున్నామో అక్కడ టెంట్ అనేది ఖచ్చితంగా వేయాలి. అదేవిధంగా మంచినీటి సౌకర్యం అనేది కల్పించాలి. ఇది గ్రామ పంచాయతీ ప్రథమ కర్తవ్యం. అదేవిధంగా గ్రామ సభలో చర్చించాల్సింది అధికారుల రివ్యూలు అవన్నీ ఉంటాయి కాబట్టి మైక్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ 3 కార్యక్రమాలు అనేది ఈరోజు సాయంత్రం వరకు అడుగు 2 అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితులలో గ్రామ పంచాయతీ ఆవరణలో రేపు గ్రామ సభకు సంబంధించినటువంటి 99 రోజుల ప్రణాళికకు సంబంధించినటువంటి ఫ్లెక్సీ అనేది మనం ఆల్రెడీ తయారు చేసి ఇచ్చినాం. ఎంపీడీఓ గారికి, ఇతర మండల స్థాయి అధికారులకు, సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు, గ్రామాలలో నియమితులైనటువంటి ప్రత్యేక అధికారులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గురించి కలెక్టర్ గారు చాలా విశాలంగా మాట్లాడడం జరిగింది. ఇది ఒక పండగ వాతావరణంలో మనం చేయాలి. ప్రతి గ్రామ పంచాయతీలో మినిమం ఒక 200-300 మందిని గ్యాదర్ చేసి ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేసి 11:30 వరకు పూర్తి చేయాలని చెప్పారు. దాంట్లో భాగంగా స్టాండర్డ్ ఆర్డర్స్ అని SOP కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం దాన్ని ఫాలో అవుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి చిన్నపాటి ఘర్షణ లేకుండా సజావుగా స్మూత్గా నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి అధికారులందరూ ఖచ్చితంగా ఇట్టి గ్రామ సభను హాజరు కావాల్సిందిగా మేము మా తరఫున కూడా తెలియజేయడం జరిగింది. మీరు రావట్లేదని మీరు చెప్పిన ఏం మాట్లాడారు, ఇది లైన్ కూడా అయిపోయింది. అది మిషన్ భగీరథే కదా. R&B రోడ్డు తోటి ఇది డ్యామేజ్ అయిపోయింది. దాన్ని రిస్టోర్ చేసినామని అన్నారు. అయిపోయిందా? ఇవాళ ఇస్తున్నారు. ఈరోజు లైన్ అయిపోయింది. అన్ని గ్రామానికి సంబంధించినటువంటి అధికారం నీటిపారుదల శాఖకు ఉన్నారనుకో, అది గ్రామ పంచాయతీదే బాధ్యత. వేరే ఆట ప్లేస్ ఏ మండలానికి ఒక్క ఆయన ఉంటాడు. రెవెన్యూ జవాబు చెప్పడానికి పంచాయతీ సెక్రటరీ మీరు తీర్మానం చేసి మేము ఏ మండల లెవెల్ ట్యాంకులకు ఇప్పటి వరకు ఇప్పుడు సార్ నేను సర్పంచ్ అయిన దగ్గర నుంచి నా దగ్గర ట్యాంకులు అడిగే మానవుడే లేడు. నాకు ఇప్పుడు వర్కర్ ఇంటర్ లేదంటే
అది మీ బాధ్యత. మీరు గౌరవ సర్పంచ్ మీ కింద పనిచేస్తారు. ఒక విషయం సార్, అది మా బాధ్యతే. ఓకే, అది నేను ఒప్పుకుంటా సార్. వాటర్ ట్యాంక్ నింపే బాధ్యత మీరా కాదా? అది కూడా సర్పంచ్ మాట్లాడదాం. మరి అదే సార్, వాటర్ నింపుతారు సార్. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ చెప్పిన అందుకని ఇప్పుడు మీకు చెప్తున్నా సార్. మా ఊళ్ళో వచ్చి వాటర్ ట్యాంక్ చూడండి సార్, వాటర్ లేదు. ఇప్పుడు నేను నెక్స్ట్ వీక్లో 2 ఏఈలను పెట్టి 2 డిఈ గారిని ఇద్దరు, ఎందుకంటే వాడది ఇంట్రావిల్ కావాల్సినటువంటి బాధ్యత వాడది. పైపు ట్యాంకుల వరకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత. అసలు ఎక్కడెక్కడ షార్ట్ ఫాల్ ఉంది, ఏముంది అనేది మనం స్పెషల్ మీటింగ్ పెట్టి ప్రతి జీపీ వారీగా మనం అసలు ఏం ప్రాబ్లం ఉంది, అక్కడ ఏముంది అనేది డీటెయిల్గా మనం తీసుకొని కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం. నాకైతే సార్ మాకు వాళ్ళ రూల్స్ ప్రకారంగా అయితే ప్రతిరోజు మా వాటర్ ట్యాంక్ నింపాలి. వాటర్ రావడం లేదు. కావాలనేంత వరకు దాని నెక్స్ట్ మీటింగ్లో మనం రివ్యూ చేద్దాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని ఈ రోజు నుండి అమలు చేస్తున్నందుకు సిఐటియు బ్లాక్ డేగా పరిగణిస్తుందని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని, ఈ రోజు నుండి అమలు చేస్తున్నందుకు సిఐటియు బ్లాక్ డేగా పరిగణిస్తున్నానని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. బుధవారం వలిగొండ మండల కేంద్రంలో సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో లేబర్ కోడ్ అమలు ఏప్రిల్ 1ని బ్లాక్ డేగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తుర్కపల్లి సురేందర్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని కల్లూరి మల్లేశం మాట్లాడుతూ, బ్రిటిష్ కాలంలో కార్మికులు తమ ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి బడా పెట్టుబడిదారులకు, కంపెనీ యాజమాన్యంకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల గొంతు కోసిందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కోడ్లకు వ్యతిరేకం ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమ్మెకు మద్దతుగా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ మద్దతు తెలిపారు. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేస్తుంది. దీన్ని సిఐటియు వ్యతిరేకిస్తుంది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని తీర్మానం పెట్టాలని ప్రభుత్వంను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు కొండే నరసింహ, జన్ని జంగయ్య, గాడిపల్లి నరసింహ, పగిడం లక్ష్మయ్య, స్వామి, రేణు, రాములమ్మ, జయసుధ, లక్ష్మమ్మ, నరసింహ, సాయిలు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రంగు ముత్యంరాజు గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప జన్మ నక్షత్రంను పురస్కరించుకొని పట్టణంలో అల్పాహారం పంపిణీ చేశారు. పట్టణంలోని వివిధ చౌరస్తాలలో ఉంటున్న అనాథలకు వ్యాపార నిమిత్తం పట్టణానికి వచ్చిన వారికి అల్పాహారం పంపిణీ చేశారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రంగు ముత్యంరాజు గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప జన్మ నక్షత్రంను పురస్కరించుకొని పట్టణంలో అల్పాహారం పంపిణీ చేశారు. పట్టణంలోని వివిధ చౌరస్తాలలో ఉంటున్న అనాథలకు వ్యాపార నిమిత్తం పట్టణానికి వచ్చిన వారికి అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోక కళ్యాణార్థం అయ్యప్ప స్వామి వారు ఉత్తర పాల్గొన నక్షత్రంలో జన్మించిన సందర్భంగా దాన ధర్మ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. హరిహరుల పుత్రుడైన అయ్యప్ప సేవ చేసుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలమన్నారు. దయార్థులు అయిన వారు అందరూ విధిగా ఇతరులకు తమ శక్తి మేరకు సహాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రంగు స్వాతి, సాయి, ప్రీతి, శ్రీనివాస్, ప్రవీణ్ తదితరులున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న సిపిఐ పార్టీకి ప్రజలు అండగా నిలిచి విరాళాలు ఇవ్వాలని సిపిఐ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని ఆయన
పిఎస్ఆర్ సెంటర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రోడ్డు, ఇతర సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న సిపిఐ పార్టీకి ప్రజలు విరాళాలు ఇవ్వాలని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న సిపిఐ పార్టీకి ప్రజలు అండగా నిలిచి విరాళాలు ఇవ్వాలని సిపిఐ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం నాడు ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని ఆయన పిఎస్ఆర్ సెంటర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రోడ్డు, ఇతర సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న సిపిఐ పార్టీకి ప్రజలు విరాళాలు ఇవ్వాలని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని స్థానికంగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలియజేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. పట్టణంలోని 36, 21 వార్డుల్లో దుకాణదారుల వద్దకు వెళ్లి పార్టీకి విరాళాలు ఇవ్వాలని పార్టీ నాయకులు కోరడంతో దుకాణదారులు స్పందించి స్వచ్ఛందంగా విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లంల యాదగిరి, పట్టణ కార్యదర్శి బూరా వెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎస్కే ఫయాజ్, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు జంపాల మల్లయ్య, మహిళా సమైక్య నియోజకవర్గ అధ్యక్షురాలు దేశగాని హేమలత, పట్టణ కార్యవర్గ సభ్యులు పెండ్ర కృష్ణ, మైనారిటీ నాయకులు ఎండి పాషా, యువజన సమైక్య పట్టణ కార్యదర్శి ఏడెల్లి శ్రీకాంత్, కామేష్, రాము తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో రేపు సాయంత్రం జరిగే వీర హనుమాన్ విజయయాత్ర జయప్రదం చేయాలని నల్గొండ జిల్లా కార్యదర్శి జూకూరు సంపత్ వర్మ, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ ఎల్జాల నరసింహ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విజయయాత్ర ఏర్పాట్లు, యాత్ర వివరాలను వారు వెల్లడించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో రేపు సాయంత్రం జరిగే వీర హనుమాన్ విజయయాత్ర జయప్రదం చేయాలని నల్గొండ జిల్లా కార్యదర్శి జూకూరు సంపత్ వర్మ, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ ఎలిజాల నరసింహ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హిందూ సమాజాన్ని జాగృతం చేసే ఏకైక లక్ష్యంతో ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి నాడు వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహిస్తామని అన్నారు. నల్గొండ జిల్లాలోని నల్గొండతో పాటు దేవరకొండ, మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో కూడా వీర హనుమాన్ విజయయాత్రలు నిర్వహిస్తున్నామన్నారు. నల్గొండలోని పాత బస్తీ హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రకాశం బజార్, క్లాక్ టవర్, శివాజీనగర్ మీదుగా వెంకటేశ్వర కాలనీ వద్ద ఉన్న పంచముఖ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుత సమయంలో సమాజంలోని హిందువులు ఐక్యత కావాల్సిన అవసరం ఉందని, కులాలు, పార్టీలకు అతీతంగా ప్రజలు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని హిందూ ఐక్యతను చాటి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షులు రాయల కృష్ణయ్య, బజరంగ్ దళ్ నగర కన్వీనర్ గడ్డం శంకర్, ఉంద్యాల ప్రకాష్ రెడ్డి, పృథ్వీ, బల్లం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం మనము నల్గొండ పట్టణంలో వైభవంగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం కూడా రేపే 2వ తారీఖు నాడు మధ్యాహ్నం 3:15 పాతవసి అభయాంజనేయ దేవాలయం నుండి 1 టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రకాశం బజార్ హిందూ టైగర్ అయినటువంటి మైసాయి బాబాయ్ విగ్రహం నుంచి గడియార సెంటర్ చేరుకొని అక్కడి నుంచి నేరుగా రామగిరి రామాలయము,
ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం నుంచి నందమూరి తారక రామారావు గారు విగ్రహం నుంచి విడికల్ పంచముఖ హనుమాన్ దేవాలయానికి యాత్ర సాగడం, బజరంగల్ నిర్వహించే అతిపెద్ద ప్రోగ్రాము వీర హనుమాన్ విజయయాత్ర. కావున నల్గొండ పట్టణంలో వివిధ గ్రామాలలో చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి హిందూ యువకులు, హిందూ మహిళలు పార్టీలకు అతీతంగా అధిక సంఖ్యలో పాల్గొని ఈ వీర హనుమాన్ విజయయాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఎప్పుడైతే హిందూ యువకులు పెద్ద ఎత్తున కాషాయ జెండా బట్టి నగరంలో మనము శోభయాత్ర నిర్వహించినట్లయితే మన హిందువుల యొక్క ఐక్యత ఈ ప్రపంచాన్ని మనం చాటుతాము. కావున హిందూ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వీర హనుమాన్ విజయయాత్రని విజయవంతం చేయాలి. దీనికి ముఖ్య వక్తలుగా శ్రీ పూజ్యశ్రీ మల్లికార్జున స్వామీజీ, వారి సిద్దిపేట హనుమాన్ దేవాలయంకు సంబంధించిన స్వామీజీ వారు, అలాగే విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత సామాజిక సమరస రాష్ట్ర కన్వీనర్ శ్రీ ధనుజయ్ గారు దీనికి ముఖ్య వక్తగా వస్తున్నారు. కావున వారి ముఖ్య సందేశము చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనల మీద, ఈ దేశంలో జరుగుతున్న సంఘటనల మీద, హిందువుల మీద సంఘటనల మీద వారి పూర్తిగా మనకు విషయం తెలియజేస్తారు. కావున హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వీర హనుమాన్ విజయయాత్రను విజయవంతం చేయాలని బజరంగ నల్గొండ జిల్లా తరఫున కోరుతున్నాం. జై హింద్, జై భారత్. నల్గొండ పట్టణ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. రేపు జరగబోయే హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ విజయయాత్రలో భాగంగా నల్గొండ ఎస్పీ గారి శరత్చంద్ర పవార్ సార్ ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. పట్టణ ప్రజలందరూ రేపు పెద్ద ఎత్తున పాల్గొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ హనుమాన్ విజయయాత్ర అనేది మంచిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై హనుమాన్. ప్రతి సంవత్సరం హనుమాన్ విజయయాత్ర జరుగుతుంది నల్గొండలో. గత 15-16 సంవత్సరాలకి వెళ్ళి నల్గొండలో విజయయాత్ర చేస్తున్నాం. ఇప్పటివరకు ఈ విజయయాత్ర దిగ్విజయంగా కొనసాగింది. రేపు కూడా హిందువుల ఐక్యత చాటాలని భారతదేశ వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో నల్గొండ నగరంలో పెద్ద కార్యక్రమం చేస్తున్నాం. కనుక ప్రతి హిందూ యువకుడు, యువతులు, హిందూ బంధువులు, అమ్మలు, అక్కలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని మంచి వాతావరణంలో, మనకి ఎప్పుడైనా కూడా నల్గొండలో ప్రతిసారి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. మంచి సంస్కృతి కార్యక్రమాలతో భజనలు, కోలాటాలు, మంచి పాటలు పెట్టుకొని మనం ఈ కార్యక్రమం చేస్తుంటాం. కనుక ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. దాంతోపాటు భక్తిభావంతో పాటు మళ్ళీ హిందువుల ఐక్యత చాటాలనేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ తరపున. కనుక మీరందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారనేసి కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. రేపు జరిగే వీర హనుమాన్ విజయయాత్ర తగు ఏర్పాట్ల కోసం ఈరోజు 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు, 2 టౌన్ ఎస్ఐ గారు, 1 టౌన్ ఎస్ఐలు, మున్సిపల్ సిబ్బంది, ఎంఆర్ఓ గారు వారి పర్యవేక్షణలో రేపు జరిగే శోభయాత్ర తగు ఏర్పాట్ల కోసము రూట్ మ్యాప్లో ఈరోజు రావడం జరిగింది. రేపు జరిగే బజరంగ దళ్ ఆధ్వర్యంలో జరిగే వీర హనుమాన్ విజయయాత్రని హిందూ బంధువులు, మహిళలు, స్వామీజీలు పార్టీలకు అతీతంగా అధిక సంఖ్యలో పాల్గొని హిందువుల ఐక్యతని చాటాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ముందుగా అందరికీ నమస్కారం. రేపు జరగబోయేటువంటి హనుమాన్ విజయ శోభయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు కాబట్టి మన జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సార్ ఆదేశానుసారం పోలీస్ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. దీంట్లో కొన్ని రేపు సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటాయి కాబట్టి కొన్ని రూట్లో డైవర్షన్స్ కూడా పెట్టడం జరిగింది. దయచేసి ఎవరైనా ఈ రూట్లో వచ్చే వాళ్ళు సహకరించి ఈ శోభయాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా
భక్తులందరూ భక్తి శ్రద్ధలతో చేసుకుంటారని, ఇలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరపకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సుడిగాలి పర్యటన. ప్రభుత్వ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో సిబ్బందికి సూచనలు. మిషన్ భగీరథ గ్రిడ్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు తాగునీటి కష్టాలు. వేసవి కాలంలో ప్రజలకు సరిపడా మిషన్ భగీరథ తాగునీరు అందక అవస్థలు. వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బిడ్డల బాధ్యత. చండూరు ఆర్డీఓ వందనపు శ్రీదేవి వెల్లడి. కోదాడ మండలం అడ్లూరులో కాంగ్రెస్ వర్గం కాంగ్రెస్ రెబల్ వర్గం మధ్య ఘర్షణలు. గ్రామంలో పోలీసుల బందోబస్తు. నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్. సూర్యాపేటలో అయ్యప్ప జన్మ నక్షత్రం సందర్భంగా అల్పాహారం పంపిణీ. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సిపిఐకి ప్రజలు చేయూతనివ్వాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపు. రేపు సాయంత్రం జరిగే వీర హనుమాన్ విజయయాత్రను జయప్రదం చేయాలని పిలుపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.